ఇది మునగ మనకు తెలిసిందే. చిగురు కడుపులో ఉన్న పుళ్ళని నయం చేస్తుంది. అండ్ విటమిన్స్, కాల్షియము, ప్రోటీను ఇంకేమన్నా అందరికి తెలిసిందే. మెయిన్గా వచ్చేసి శరీరం లోపల గాయాలని నయం చేస్తుంది. సేమ్ ఇలాంటి ప్రాపర్టీసే ఉన్న ఇంకో హెర్బ్ నాకు దొరికింది. దీన్ని గంగ తులసి అంటారు. మంచి అరోమా వస్తుంది ప్లాంట్ గంగ తులసి. ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. ఇది ఉన్న చోట దోమలు రావంట. ఇది గాయాలైనప్పుడు ఈ ఆకుని పేస్ట్ చేసేసి గాయం మీద రాస్తే రక్తం అన్నది కారడం ఆగిపోతుందంట. ఈ కోయాగులెంట్ ఫ్యాక్టర్ లాగా పనిచేస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. అలాగే శరీరం లోపల కూడా పేగుల్లో కూడా పుళ్ళు అవుతాయి కదా, పుళ్ళు అయిన తర్వాత వాటిలో నుంచి కూడా రక్తం కారడం, స్రావాలు కారడం అన్నది జరుగుతుంది. సో అలాంటి స్రావాలు కారడం అలాంటి వాటిని ఇది అరికడుతుంది, శరీరం లోపల ఉన్న గాయాలని. సో నాకు ఈ రెండిటితో ఏదో ఒకటి చెయ్యాలి. స్మెల్ మాత్రం చాలా బాగుంది. స్మెల్ బాగా వస్తుంది. తెలిసిపోతుంది ఈ స్మెల్కి దోమలు రావు. యాంటీసెప్టిక్. తులసి అన్న పేరు ఉందంటేనే అర్థం చేసుకోవాలి మనం. సుగంధ తైలాలు వస్తాయంట దీని నుంచి. ఎసెన్షియల్ ఆయిల్ తయారు చేస్తారంట దీని నుంచి. అలా కోస్తుంటే కూడా చేతికి ఆయిల్ వస్తుంది లైట్గా. పువ్వులు, నీలిరంగు పువ్వులు వస్తాయి.